నమస్తే డీడీసీ న్యూస్ కి స్వాగతం. గుమ్మలక్ష్మీపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి తోటలో ఉసిరికాయలు ఏరుతున్నాడనే యజమాని చెట్టు కట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బిడ్డిక సుశాంత్ స్నేహితులతో కలిసి శుక్రవారం పాఠశాల వెనక్కి కింద ఉన్న ఉసిరి తోటలోకి వెళ్లారు. కింద పడిన ఉసిరికాయలు ఏరుతున్న విద్యార్థుల తోట యాజమాని పట్టుకోవడంతో విద్యార్థులు పారిపోయారు. సుశాంత్ దొరికిపోవడంతో యజమాని చెట్టు కట్టేసి కొట్టాడు. ఇక అటుగా వెళ్తున్న మరో వ్యక్తి గుర్తించి సుశాంత్ ను కట్లు విప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఉసిరికాయలు తెంపడన కోపంతో చిన్న పిల్లాడన్న కనికరం కూడా లేకుండా చెట్టు కట్టేసి కొట్టడం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లాడికి ఇంతలా మంచం పట్టేలా చేతులు కాలు పొట్టపై గాయపరిచిన పాఠశాల సిబ్బంది పట్టించుకోలేని ఆసుపత్రి కూడా తరలించలేదని వాపోయారు. చేయి విరిగి రాపువాడంతో ఇంటిలోనే వైద్యం చేయిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. అదే విధంగా వసతి గృహంలో ఉండాల్సిన విద్యార్థులు బయటకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకి ఫిర్యాదు కూడా చేయలేదని సమగ్ర దర్యాప్తు నిర్వహించి విచారణ చేపట్టాలని, పిల్లవాడిని గాయపడేలా కొట్టిన వారిపై చర్యలు కూడా తీసుకోవాలని స్నేహశీల సేవా సంఘం కోరుతున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళేసి కనుక్కున్నాము. అప్పటికి వాళ్ళు కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. అలా మేము వెళ్ళి గోల చేస్తే అప్పుడు ఉదయాన్ని సరుకులు తీసుకెళ్ళారు. వాళ్ళు పిలిపించండి మేము మాట్లాడతామంటే అప్పుడు పిలిపించారండి. పిలిపిస్తే పార్వతీపురం హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ అవన్నీ తీయించేస్తే ఇలిగిలిగా అన్నారు. ఇక్కడే జాయినింగ్ చేస్తామన్నారు. మేము ఇక్కడే తొద్దు, మేము అక్కడే వాడుకుంటాము ఎందుకనేసి తెచ్చామండి. వాళ్ళు ఫోన్ చేసుకొని అక్కడికి తీసుకెళ్తాం ఇక్కడికి తీసుకెళ్తామంటే వాళ్ళు రాలేదు. రాకపోయేసరికల్లా వీళ్ళకైతే బాబుకి లేట్ అవుద్ది, మనం బాగా లేట్ అయిపోతే బాగవదు అనేసి మేమే ఇక్కడ ఊర్లో అతన్ని పిలిపించుకొని ఆ చెట్టు వైద్యం చేస్తున్నామండి.